Hi guys, I'm Deepthi and welcome back to my channel. So welcome to the another session of 120 rules of grammar. In this video we are going to learn few more rules in this 120 rules of grammar. So I think with this video we are going to complete like half of the rules of 120 rules of grammar. Okay, so now it is like 49th rule, which is 49th rule. రూల్ 49 యూజ్ ఆఫ్ పొసెసివ్ సైన్ యూజ్ గురించి ఈ 49th రూల్లో మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కామన్ పొసెషన్ అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు టూ మెంబర్స్కైనా 3 మెంబర్స్కైనా ఇప్పుడు పొసెషన్ అంటే ఏంటి, ఏదైనా సరే సంథింగ్. ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఈ బుక్ అనేది నాది అని చెప్పడానికి అది పొసెషన్ అనమాట. ఓన్ చేసుకునే దాన్ని మనం పొసెషన్ అంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇల్లు తీసుకుందాం. ఇల్లు అంటే ఒక్కరికే ఉండదు కదా, ఆ ఫ్యామిలీ అందరికీ కలిపి ఉంటుంది. సో అలా ఏంటంటే ఏదైతే కొన్ని థింగ్స్ ఉంటాయో సో అవి ఒక్కటే కాకుండా మనం ఇద్దరు ముగ్గురు కలిపి కామన్గా పొసెషన్ ఉంటే సో అలాంటప్పుడు మనం ఎలా యూస్ చేస్తామని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది అనమాట. కామన్ పొసెషన్ వెన్ 2 nouns ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్. ఐ థింక్ 2 అని చెప్పిన, నేను మోర్ దాన్ కూడా అనుకుంటాను, నేను మరి మోర్ దాన్ అవునో కాదో తెలీదు. ఓకే, వెన్ 2 nouns ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ ఆర్ ఇంప్లాయింగ్ ద కామన్ పొసెషన్ ద పొసెసివ్ సైన్ ఈజ్ పుట్ టు ద లేటర్, అంటే లాస్ట్ వన్. సో అంటే ఇక్కడ ఏదైతే లాస్ట్ ఉంటుందో సో మనం ఇప్పుడు నేనైతే మోర్ దాన్ 2 కూడా యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో రామ్ అండ్ శ్యామ్ అని చెప్తున్నాం ఎగ్జాంపుల్ చూస్తే. ఇక్కడ ఏంటంటే మనం రాము శ్యాము ఇంకా వేరే పేరు చెప్పినా కూడా సో వాళ్ళ ముగ్గురికి కలిపి కంబైన్డ్గా ఒక పొసెషన్ గురించి ఓనర్షిప్ గురించి చెప్తున్నప్పుడు సో మనం సెంటెన్స్లో లాస్ట్లో ఎవరైతే థర్డ్ పర్సన్, లేకపోతే థర్డ్ అని కాదు సెకండ్ అయినా థర్డ్ అయినా ఎప్పుడు యూస్ చేసినా ఆ లాస్ట్ పర్సన్ ఎవరు ఉంటారో సో వాళ్ళకి మనం పొసెషన్ ఆ సైన్ ఉంది కదా, సో ఆ సైన్ని మనం ఎఫాస్టిఫీని వాళ్ళకి పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, నేను చెప్పింది అర్థం అవ్వకపోయినా. రామ్ అండ్ శ్యామ్స్ కార్ ఈజ్ బీయింగ్ డెకరేటెడ్ ఫర్ బలరామ్స్ మ్యారేజ్. ఇక్కడ చూస్తే రామ్ అండ్ శ్యామ్స్, ఇక్కడ శ్యామ్స్ అంటే ఇక్కడ లాస్ట్ది శ్యామే కదా, సో అక్కడ అందుకని శ్యామ్ దగ్గర పెట్టాం మనం పొసెషన్. సో అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ రామ్ అండ్ శ్యామ్స్ కార్ ఈజ్ బీయింగ్ డెకరేటెడ్ ఫర్ బలరామ్స్ మ్యారేజ్ అన్నాం. ఇక్కడ రామ్ అండ్ శ్యామ్స్ కార్స్ ఆర్ బీయింగ్ డెకరేటెడ్ ఫర్ బలరామ్స్ మ్యారేజ్. ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరికీ ఒకటే కార్ ఉంది, సో అందుకని కార్ కాబట్టి సింగులర్ వచ్చింది వర్బ్. ఇక్కడ వచ్చేసి రామ్ అండ్ శ్యామ్ కార్స్, వాళ్ళిద్దరికీ కలిపి చాలా కార్లు ఉన్నాయి, సో కార్స్ అని మెన్షన్ చేసాం కాబట్టి వర్బ్ వచ్చేసి ఇక్కడ ప్లూరల్ వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇద్దరికీ ఉంది పొజిషన్, కాకపోతే అక్కడ ఒకటే కార్ అని చెప్తున్నాడు, ఇక్కడేమో మోర్ దాన్ 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. Both the sentences are correct. In the first sentence, there is one car which belongs to both Ram and Shyam, common possession. In the second sentence, there is more than one car which belongs to both Ram and Shyam. So ఇక్కడ కూడా మనకి కామన్ పొసెషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటి కామన్ పొసెషన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బలరామ్స్ మ్యారేజ్, ఇక్కడ బలరామ్స్ మ్యారేజ్ అంటే ఇది వేరు అది వేరు. ఓకే, ఇక్కడ బలరామ్స్ మ్యారేజ్ అంటే ఇక్కడ కూడా పొజిషన్ పెట్టారు కదా, అంటే ఇక్కడ సబ్జెక్ట్ బలరామ్ కాదు, సబ్జెక్ట్ వచ్చేసి రామ్ అండ్ శ్యామ్. ఓకే, అందుకని చెప్పేసి ఇక్కడ మనం సబ్జెక్ట్ గురించి చెప్తున్నాం. సో సబ్జెక్ట్లో మనం ఎవరైతే నౌన్స్ ఉంటారో వాటికి మనం పొజిషన్ చెప్తున్నప్పుడు లాస్ట్లోకి చెప్తారు. ఓకే, బలరామ్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్. స్ప్లిట్ పొసెషన్ ఈచ్ ఆఫ్ 2 or more. ఓకే, 2 or more. ఓకే, మనకి స్టార్టింగ్ ఇందులో అయితే 2 or more అని చెప్పలేదు, కానీ ఇందులో కూడా 2 or more అని అనుకుంటున్నాను నేను. స్ప్లిట్ పొసెషన్లో ఈచ్ ఆఫ్ 2 or more కనెక్టెడ్ నౌన్స్ ఇంప్లాయింగ్ సెపరేట్ పొసెషన్ separate possession must take the possessive sign. సో సెపరేట్ పొసెషన్ ఉంటే ఏం చేస్తారు, ఎవరి దాల్దే ఆ సైన్ తీసుకుంటారు, పొసెసివ్ సైన్ తీసుకుంటారు అని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే రామ్స్ అండ్ శ్యామ్స్ కార్ ఈజ్ బీయింగ్ డెకరేటెడ్. వాళ్ళిద్దరికీ చెరుకో కారు ఉంది, ఆ కారు డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ రామ్స్ అండ్ శ్యామ్స్ కార్స్ వాళ్ళిద్దరికీ కూడా
ఒక్కొక్కరికి 2-3 కార్లు ఉంటాయి. సో ఆ కార్లని డెకరేట్ చేస్తున్నారు. ఓకే, ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ద పొసెసివ్ సైన్ విత్ ఈచ్ సబ్జెక్ట్ డినోట్స్ దట్ అట్లీస్ట్ 2 cars are being decorated, one of Ram and other of Shyam, that is Ram's car and Shyam's car. So plural noun cars is used and it will take a plural verb. అక్కడ నెక్స్ట్ ఇదే వచ్చేసి ఏంటంటే సో ప్లోరల్ నౌన్ అని చెప్పేది అది సెకండ్ ఎగ్జాంపుల్ గురించి చెప్తుంది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో వాళ్ళకి ఒక కారు ఉండొచ్చు, వీళ్ళకి ఒక కారు ఉండొచ్చు. సో అక్కడ ఒకటే కారు కాబట్టి అక్కడ కార్ అని చెప్పాడు కాబట్టి సింగులర్ వెర్బ్ యూజ్ చేసాం. సో ఇక్కడ రామ్స్ అండ్ శ్యామ్స్ కార్స్ అన్నాడు. కార్స్ అంటే వాళ్ళకి మోర్ దాన్ వన్ ఉండొచ్చు కాబట్టి అక్కడ అందుకని కార్స్ వచ్చింది కాబట్టి మనకి వర్బ్ వచ్చేసి ప్లోరల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ రూల్ 50, సమ్ కామన్ ఎర్రర్స్ ఆఫ్ పొసెషన్. ఇక్కడ పొసెషన్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీ ఆఫెన్ మేక్ మిస్టేక్స్ బై యూజింగ్ ఇట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇట్స్. ఇక్కడ ఇవి రెండు ఎలా అంటే బోత్ దీస్ టర్మ్స్ హ్యావ్ సెపరేట్ మీనింగ్స్. ఇట్స్ డినోట్స్ ఇట్ ఈజ్ వైల్ ఇట్స్ డినోట్స్ పొసెషన్. ఇక్కడ మనం ఇట్ ఎఫాస్ట్రఫీ ఎస్ అంటే అది ఇట్ ఈజ్, ఇంకా ఇట్ హ్యాజ్ అని కూడా మనం చెప్తాము. సో అది ఇట్ ఈజ్, మ్యాక్సిమం ఇట్ ఈజే. ఇట్ ఎఫాస్ట్రఫీ ఎస్ అయితే అది ఇట్ ఈజ్. అలా కాకుండా మనం ఇట్స్కి ఎఫాస్ట్రఫీ యూజ్ చేయకుండా ఐటీఎస్ అని రాస్తే కనుక అది పొసెషన్ చెప్తుంది అనమాట. సో అందుకని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అక్కడ ఎఫాస్ట్రఫీ ఉందంటే ఇట్ ఈజ్. ఓకే, ఎందుకంటే మనం హీ ఎలా ఇక్కడ పెన్ తీసుకోలేదు నేను. సో హెచ్ఈ రాసి ఎఫాస్ట్రఫీ పెట్టి డబల్ ఎల్ పెడతాం మనం. అప్పుడేమవుతుంది అది హీ విల్. సో అలా ఏంటంటే మనం అంటే అది పొసెషన్ కాదు. ఇక్కడ కూడా ఎందుకంటే అది వర్బ్. అది ఇక్కడ కూడా ఇట్ ఈజ్ అనేది ఏంటంటే మనం వర్బ్ని కలుపుతున్నాం. ఈజ్ అనేది వర్బ్ కదా. సో అది దాన్ని ఏదో అంటారు, నాకు పేరు యాక్చువల్గా గుర్తులేదు అలా కంబైన్ చేయడాన్ని. గుర్తొస్తే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో హీ విల్లు ఇట్ ఈజు మనం షుడ్ హ్యావ్ అన్నది కూడా షుడ్ లాస్ట్లో ఎఫాస్ట్రఫీ పెట్టి ఈ పెడతాం కదా. సో అది అలా ఇట్ ఈజ్ కూడా. సో అలా వస్తే కనుక అది ఇట్ ఈజే. అయితే ఎఫాస్ట్రఫీ లేకుండా వస్తే కనుక అది పొసెషన్. ఓకే, అండ్ పొసెషన్కి మనం ఏంటి ఇది మ్యాక్సిమం మనం సింగులర్ వెర్బ్కే యూజ్ చేస్తాం. సింగులర్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాము సింగులర్ వెర్బ్, ఎందుకంటే అది ఇట్ కదా. ఇట్ అనేది ప్లూరల్ కాదు, ఇట్ అనేది సింగులర్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ద చైల్డ్ ఈజ్ క్యారీయింగ్ ఇట్స్ బుక్. ఇక్కడ ద చైల్డ్ ఈజ్ క్యారీయింగ్ అన్నాడు. క్యారీయింగ్ అన్నప్పుడు అక్కడ బుక్ అనేది పొసెషన్ కదా, అందుకని అక్కడ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ అనేది కరెక్ట్ కాదు. ద చైల్డ్ ఈజ్ క్యారీయింగ్ ఇట్స్ బుక్. ఇట్స్ ఏ మిరాకిల్. ఇది ఇట్ ఈజ్ ఎ మిరాకిల్. సో ఇట్ ఈజ్ ఎ మిరాకిల్ కాబట్టి ఇట్ ఎఫాస్ట్రఫీ ఎస్ రాయాలి. సో ఇట్స్ ఏ మిరాకిల్ అనే చెప్తాం. కాకపోతే అక్కడ ఎఫాస్ట్రఫీ పెట్టకపోతే అది పొసెషన్ అయిన ఇట్స్ అవుతుంది. సో అది రాంగ్. ఇట్ ఈజ్ ఎ మిరాకిల్ విచ్ ఈస్ కరెక్ట్. ఓకే, రూల్ 51. Rule for using a number of and the number of. We use the following structures with these two. ఫస్ట్ ఏంటంటే a number of అంటే అది a lot of అనమాట. అంటే చాలా అన్నట్టు వచ్చే మీనింగ్ వచ్చేది a number of. కానీ the number of అనేది మనం the number ofని నెంబర్కి యూజ్ చేస్తాం. నెంబర్ ఎప్పుడు సింగులరే కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మనకి ప్లూరల్ నౌన్ వస్తుంది. ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ప్లూరల్ వెర్బే యూజ్ చేస్తాం. కానీ ద నెంబర్ ఆఫ్ యూజ్ చేసినప్పుడు మాత్రం అది ప్లూరల్ నౌన్ వచ్చినా మనం సింగులర్ వెర్బే యూజ్ చేస్తాం. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ అనేది నెంబర్ని డినోట్ చేస్తుంది. నెంబర్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ కాబట్టి. ఓకే, ఏ నెంబర్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ వెర్బ్. ద నెంబర్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ వెర్బ్. Similar rule is there for a variety of and the variety of. సో సేమ్ రూలు ఏ వెరైటీ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ కూడా అప్లై అవుతుంది అన్నట్టు చెప్తున్నాను అనమాట. సేమ్ ఈ ఏ వెరైటీ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ కూడా ఏంటంటే ఏ వెరైటీ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ ప్లూరల్ వెర్బ్ వస్తుంది. ద వెరైటీ ఆఫ్ అయితే ప్లూరల్ నౌన్ వచ్చినా కూడా సింగులర్ వెర్బే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ హియర్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ 50.
50. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ 50. అక్కడ ఎంతమంది ఉన్నారు అంటే 50 స్టూడెంట్స్. అక్కడ నెంబర్ గురించి చెప్తున్నాం. సో అందుకని ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ప్లూరల్ వచ్చింది, కానీ అక్కడ ది నెంబర్ ఆఫ్ అనేది అక్కడ మన నెంబర్ని డినోట్ చేస్తుంది కాబట్టి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 50. అక్కడ సింగులర్ వెర్బే వస్తుంది. నెక్స్ట్, ఏ నెంబర్ ఆఫ్ టికెట్స్ వర్ సోల్డ్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ. అక్కడ టికెట్స్ అంటే చాలా టికెట్స్ ఇమీడియట్గా సెల్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టేకింగ్ లీగల్ యాక్షన్స్ ఓవర్ వర్క్ రిలేటెడ్ డిసీజ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇక్కడ ఏంటంటే ఎవరైతే లీగల్ యాక్షన్స్ తీసుకుంటున్నారో ఆ నెంబరు రోజు రోజుకి ఇంక్రీజ్ అయిపోతుంది. సో అక్కడ నెంబర్ గురించి చెప్తున్నాం. ఓకే, అందుకని ది నెంబర్ ఆఫ్ అన్నది నెంబర్. సో అక్కడ మనకి సింగులర్ వెర్బ్ ఈజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రూల్ 52, యూజ్ ఆఫ్ ఫ్రేజ్ ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్ ఆర్ ఇట్ ఈస్ అబౌట్ టైమ్. With the phrases like it is time and it is high time, we follow either of the టూ కండిషన్స్. ఇక్కడ ఏంటంటే మనం ఈ టూ కండిషన్స్ని ఫాలో అవుతాం. ఫస్ట్ది వచ్చేసి మనకి ఆ సెంటెన్స్లో కనుక మనకి సబ్జెక్ట్ లేకపోతే ద ఫ్రేజ్ షుడ్ బి ఫాలోడ్ బై 2 + వెర్బ్ ఫస్ట్ ఫామ్ V1. అలా కాకుండా మనకి అందులో సబ్జెక్ట్ ఉందంటే కనుక సెంటెన్స్లో ద ఫ్రేజ్ ఈజ్ డైరెక్ట్లీ ఫాలోడ్ బై సబ్జెక్ట్. సో వీ యూజ్ ద వెర్బ్ సెకండ్ ఫామ్ పాస్ట్ టెన్స్ V2ని యూజ్ చేస్తాం ఆఫ్టర్ ద సబ్జెక్ట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇట్ ఈజ్ టైమ్ టు వర్క్ హార్డ్. ఇట్ ఈస్ టైమ్ టు వర్క్ హార్డ్. అక్కడ సబ్జెక్ట్ అనేది ఏం లేదు, జనరల్గా నార్మల్గా ఉందా సెంటెన్స్. ఇట్ ఈస్ టైమ్ టు ఆస్క్ ఫర్ రైస్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ లేదు. సో సబ్జెక్ట్ లేదు కాబట్టి 2 + V1 వచ్చింది, వెర్బ్ ఫస్ట్ ఫామ్ వచ్చింది. సో విచ్ ఇస్ కరెక్ట్. సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది. ఇట్ ఈస్ టైమ్ హీ వర్క్డ్ హార్డ్. హీ వచ్చింది, హీ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. సో హీ ఫాలోడ్ బై వర్బ్ సెకండ్ ఫామ్ ఫాస్ట్ టెన్స్. హీ వర్క్డ్ హార్డ్. గోష్ అంటే ఓ మై గాష్ అంటాం కదా, సో అలా ఓ మై గాష్ ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఇట్ ఈస్ టైమ్ వి వెంట్ హోమ్. ఇక్కడ ఇట్ ఈజ్ టైమ్ వి అనేది సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫాలోడ్ బై వెంట్. గో, వెంట్, గాన్, వెర్బ్ సెకండ్ ఫామ్. ఓకే, నోట్ we use the expressions it's time plus subject plus past verb form to refer to the present moment. ఒకవేళ మనం ప్రజెంట్ మూమెంట్ని రిఫర్ చేయాలంటే ఇట్స్ టైమ్ వి అని చెప్పేసి ఇట్స్ ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్స్ టైమ్ వి ప్లేడ్ వెల్. ఇట్స్ టైమ్ దే రీచ్డ్ హోమ్ అంటే అక్కడ వి ప్లేడ్ అక్కడ సబ్జెక్టు పాస్ట్ వెర్బ్ వచ్చింది కదా, సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూల్ 53, యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్ విత్ ద వర్డ్ యాంగ్రీ. ఇక్కడ ఏంటంటే మనం యాంగ్రీ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి మనం ఈ రూల్లో డిస్కస్ చేస్తాం అనమాట. సో యాంగ్రీ అనేది మనం కోప్పడినప్పుడు ఓన్లీ మనుషుల మీదే కాదు కదా, మనుషుల మీద కోప్పడతాము, లేకపోతే అవసరమైతే వేరే జంతువుల మీద అంటే లివింగ్ బీయింగ్స్ వేరే వాటి మీద కోప్పడతాము. మనకు అవసరమైతే మన కారు, బైక్ సరిగ్గా పని చేయకపోయినా దాని మీద అయినా కోప్పడతాం కదా. సో అలా ఏంటంటే మనం అయితే పర్సన్ మీద, లివింగ్ థింగ్స్ మీద యూజ్ చేసిన కోప్పడినప్పుడు ఏ ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అలా కాకుండా మనం నాన్ లివింగ్ థింగ్స్ అదర్ దాన్ పర్సన్స్ ఆర్ లివింగ్ థింగ్స్ మీద యాంగ్రీ అయితే అప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది అనమాట. సో వీ యూజ్ ద ప్రిపోజిషన్ విత్ యాంగ్రీ వెన్ ఎవర్ వి రిఫర్ ఎ పర్సన్ ఆర్ లివింగ్ థింగ్ ఫర్ ద పర్పస్. సో మనం లివింగ్ థింగ్ ఆర్ పర్సన్తో యాంగ్రీ అయితే కనుక మనం విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. వీ యూజ్ ద ప్రిపోజిషన్ ఎట్ విత్ యాంగ్రీ వెన్ ఎవర్ వి రిఫర్ సంథింగ్ అదర్ దాన్ పర్సన్ ఆర్ లివింగ్ థింగ్. సో అదర్ దాన్ పర్సన్ ఆర్ లివింగ్ థింగ్ అయితే కనుక మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ గాట్ రియలీ యాంగ్రీ విత్ హెర్. అక్కడ ఐ గాట్ రియలీ యాంగ్రీ విత్ హెర్ పర్సన్ కాబట్టి విత్. ఐఎమ్ యాంగ్రీ విత్ శ్యామ్ పర్సన్ బికాజ్ హీ డిడ్ నాట్ గో టు ద క్లాస్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇవి అదర్ దాన్ పర్సన్ ఆర్ లివింగ్ థింగ్ అనమాట. The local residents were angry at the lack of parking spaces. They're angry at the lack of parking spaces. అక్కడ పార్కింగ్ స్పేస్ లేదని చెప్పేసి కోపడుతున్నారు తప్పితే ఏదో మనుషుల మీద ఇలా కాదనమాట. సో అందుకని చెప్పేసి అక్కడ నాన్ లివింగ్ కాబట్టి అక్కడ ఎట్ యూజ్ చేసాం. దే ఆర్ యాంగ్రీ ఎట్ ద వే దే హ్యావ్ బీన్ ట్రీటెడ్. వాళ్ళు ట్రీట్ చేసిన వాళ్ళ మీద కోపడట్లేదు, హౌ దే ట్రీటెడ్, ఆ ట్రీట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు, అందుకని వాళ్ళకి కోపం వచ్చింది. సో అక్కడ ఏంటంటే అక్కడ కూడా పర్సన్ లివింగ్ థింగ్ కాదు కాబట్టి మనం అక్కడ ఎట్ యూజ్ చేస్తాం.
నోట్ వీ ఫాలో ద సేమ్ రూల్ విత్ వర్డ్ అనాయ్. అనాయ్తో కూడా మనం సేమ్ రూల్నే ఫాలో అవుతాం. అంటే అనాయ్ని కూడా మనం యూస్ చేస్తున్నప్పుడు ప్రిపోజిషన్ని విత్ యూస్ చేస్తాం వెన్ వీ రిఫర్ సంథింగ్ పర్సన్ ఆర్ లివింగ్ థింగ్. ఆల్సో వీ యూజ్ at when we refer something other than person or living thing with the word annoy. Okay, now rule 54. Whenever the word no is used in a sentence, it is not directly followed by the infinitive to. We use the words like how, when, why, where, etc. to make the sentence grammatically feasible. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో నో యూస్ చేసినప్పుడు ఆ నోకి వెంటనే మనం టూని యూస్ చేయకూడదు. సో నో తర్వాత మనం అవసరమైతే హౌ, వెన్, వై, వేర్, వాట్ ఇలాంటివి యూస్ చేయొచ్చు. కాకపోతే నో తర్వాత ఇమీడియట్గా మనం టూని యూస్ చేయకూడదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఐ డు నాట్ నో తర్వాత వాట్ ఆల్ ద ఫస్ ఈజ్ అబౌట్. ఇక్కడ వాట్, నో తర్వాత ఏమొచ్చింది మనకి వాట్. ఐ డు నాట్ నో హౌ టు మేక్ టీ, హెన్స్ యూ షుడ్ హెల్ప్ మీ అవుట్. ఇక్కడ నో తర్వాత హౌ వచ్చింది. ఐ డోంట్ నో టు మేక్ టీ, ఐ డోంట్ నో టు, నో తర్వాత టు రాకూడదు. సో విచ్ ఇస్ ఇన్కరెక్ట్. డూ యూ నో వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈస్? నో. ఓకే, డూ యూ నో తర్వాత ఏమొచ్చింది వేర్. డూ యూ నో వై ఆల్ దీస్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ హియర్? డూ యూ నో హౌ దిస్ మెషిన్ వర్క్స్? ఐ డోంట్ నో వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు మీ. ఇలా ఏంటంటే మనం నో తర్వాత ఏదైనా ఒక యూస్ చేస్తాం తప్పితే టూని మాత్రం నో తర్వాత రాదు. ఓకే, రూల్ 55. The adverb else is always followed by but, while the other adverbs అదర్ అండ్ రాదర్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై దాన్ అనమాట. సో మనం ఏదైనా సెంటెన్స్లో ఎల్స్ యూస్ చేసినప్పుడు ఎల్స్ తర్వాత అంటే ఇమీడియట్గా అని కాదు, ఎల్స్ తర్వాత మనం బట్ని యూస్ చేస్తాము. అలాగే అదర్ కానీ రాదర్ కానీ యూస్ చేసినప్పుడు సెంటెన్స్లో సో అదర్ కానీ రాదర్ కానీ వచ్చినప్పుడు దాన్ యూస్ చేస్తాము, బట్ కాదు. సో ఎల్స్ అయితే బట్టు, అదర్ ఆర్ రాదర్ వచ్చినప్పుడు దాన్ యూస్ చేస్తాం. ఇవి ఇమీడియట్లీ ఫాలోడ్ బై కాదు, అది సెంటెన్స్లో ఎక్కడైనా అవ్వచ్చు, బట్ దే ఆర్ ఫాలోడ్ బై దీస్ బట్ అండ్ దాన్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ మీర్ ఫూలిష్నెస్. నాకు ప్రొనౌన్సియేషన్ రావట్లేదు అది. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ ఇక్కడైతే ఇమీడియట్గా ఫాలో అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఎవ్రీబడి ఎల్స్ హ్యాస్ అగ్రీడ్ బట్ యూ. ఇక్కడ ఎల్స్ బట్తో ఎల్స్ ఈజ్ ఫాలోడ్ బై బట్. సో అక్కడ కరెక్ట్. హీ మెట్ నో అదర్ పర్సన్ దాన్ రామ్. అదర్ వచ్చింది కాబట్టి దాన్. ఐ థింక్ ఐ వుడ్ రాదర్ స్టే అట్ హోమ్ దిస్ ఈవినింగ్ దాన్ గో అవుట్. సో ఇక్కడ రాదర్ వచ్చింది, రాదర్ స్టే అట్ హోమ్ దిస్ ఈవినింగ్ దాన్ గో అవుట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూల్ 56, లాస్ట్ రూల్. ద వర్డ్స్ లైక్ సార్ట్, టైప్, కైండ్ ఎట్సెట్రా ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ సింగులర్ వెర్బ్. ఇక్కడ ఏంటంటే ఈ సార్ట్, టైప్, కైండ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఆ వర్డ్స్ ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్నే ఫాలో అవుతాయి. సో అక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ అయినా కూడా మనం పట్టించుకోము, ఎందుకంటే ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మనం సింగులర్ వెర్బే యూస్ చేయాలి. దిస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. అక్కడ ఆర్టికల్స్ ప్లూరలే, కాకపోతే దిస్ టైప్ అనేది వచ్చింది. సో దిస్ టైప్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. దిస్ సార్ట్ ఆఫ్ కెమెరా ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎనీ కైండ్ ఆఫ్ రేసిజం ఈజ్ అబారెంట్ టు మీ. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్టికల్స్ గురించి మాట్లాడట్లేదు, దిస్ టైప్ ఆ ఆర్టికల్ టైప్ గురించి మాట్లాడుతున్నాం. టైప్ అంటే అది ఎన్ని టైప్స్ ఉన్నా ఇక్కడ టైప్స్ వచ్చింది అనుకో మనం ప్లూరల్ యూజ్ చేస్తాం. సో టైప్స్ అని చెప్పలేదు అక్కడ, ఓన్లీ టైప్ అన్నాడు, అంటే ఒకదాని గురించే చెప్తున్నాడు కాబట్టి అందుకని. సో అలా అర్థం చేసుకున్నా. సో ఇక్కడ ఏంటంటే మనకి సబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుందో అదే కదా సబ్జెక్టు. సో మన సబ్జెక్టే వర్బ్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ దిస్ టైప్ అనేది సబ్జెక్టు, అందుకని టైప్ ఏంటి అక్కడ సింగులర్, అది అందుకని మనకి సింగులర్ వెర్బే వస్తుంది. దిస్ సార్ట్ ఆఫ్ కెమెరా, అక్కడ కెమెరా గురించి మాట్లాడలేదు, దిస్ సార్ట్ ఆఫ్ కెమెరా. ఎనీ కైండ్ ఆఫ్ రేసిజం ఈజ్ అబారెంట్ టు మీ. ఓకే, రూల్ 56 వరకు కంప్లీట్ అయినాయి మనకి. ఈరోజు 49 స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 రూల్స్ డిస్కస్ చేసాము. సో నేను చెప్పింది మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఏదైనా మధ్యలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చెప్పినా నాకు కామెంట్ చేస్తే ఐల్ ట్రై టు రెక్టిఫై, ఐల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్.
అండ్ ఇంకా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సరిగ్గా లైక్ చేయట్లేదు. అంటే అదే లైక్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు ఎవరైనా దాన్ని ఇష్టపడితేనే కదా మనకి ఇంకా ఇంకా చేయాలని అదొక మోటివేషన్ అంతే. సో నేనేదో అంటే సారీ, స్క్రీన్ సడన్గా ఎండ్ అయిపోయింది, ఐఎమ్ సారీ. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్గా ఉంది అంటే నాకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే కనుక try to consider liking the session, liking the video. Okay, so thank you for watching till here. So see you in the next video. Bye bye.